ఢిల్లీలో ఏపీ భవన్ దగ్గర కాసేపు గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ పీసీసీ చీఫ్ షర్మిల హస్తినలో ధర్నాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ భవన్ అధికారులు అందుకు అభ్యంతరం తెలిపారు. ఇక్కడ ఆందోళన చేసేందుకు అనుమతులు లేవని వాళ్లు చెప్పారు. ఇది అప్రజాస్వామికమంటూ వాగ్వాదానికి దిగారు ఏపీ కాంగ్రెస్ నాయకురాలు. రైట్, ఇక ఢిల్లీలో ఏపీ భవన్ దగ్గర కాసేపు గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. షర్మిల అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ భవన్ దగ్గర ధర్నా చేపట్టడానికైతే పర్మిషన్ లేదు అని కొంతమంది అక్కడ నాయకులు చెబుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? పర్మిషన్ ఇచ్చారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా లక్ష్యంగా ఢిల్లీ వేదికగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన నిర్వహించేందుకు ఢిల్లీ చేరుకున్నారు. దానిలో భాగంగా జాతీయ నేతల మద్దతు కూడగట్టేందుకు జాతీయ పార్టీల నేతలను, ఇతర పార్టీల నేతలందరినీ కూడా కలుస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ తెలంగాణ భవన్లో ఏపీకి ప్రత్యేక హోదా, అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 డిమాండ్లను, హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేసే సాధనలో భాగంగా ఏపీ భవన్లో 2 గంటలకు నిరసన తెలియజేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ నిరసన తెలియజేసేందుకు పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇవ్వమంటూ కూడా ఏపీ భవన్ అధికారులు, ఇటు తెలంగాణ భవన్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడంతో కొద్దిసేపు ఏపీ భవన్ భద్రతా సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య వాగ్వివాదం చేసుకుంది. కొంతసేపు గొడవ జరగడంతో ఫైనల్గా గొడవ సద్దుమణిగింది. ఆఖరిగా 2 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ నిరసన దీక్ష ముందుగానే ప్రారంభించారు. మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏపీ భవన్ హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నిరసన చేస్తాము. ఏపీకి రావాల్సిన హక్కులను సాధించే వరకు కూడా, బీజేపీ దిగి వచ్చే వరకు కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తామంటూ కూడా వారు. దానిలో భాగంగా ఇక్కడ ఏపీ భవన్లోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఏపీ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. అంటే ఏపీ భవన్ అధికారుల నుంచి పర్మిషన్ రాకపోయినప్పటికీ కూడా మేము ఏపీ భవన్ హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విభజన హామీల కోసం మేము ధర్నా నిర్వహిస్తున్నామంటూ కూడా వారందరూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంటే వారు పర్మిషన్ ఇచ్చినా లేకపోయినా మేము ధర్నా నిర్వహిస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ అందరూ కూడా కూర్చుని నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏపీకి రావాల్సిన విభజన హామీలు, 2014 ఏపీ పునర్వ్యవస్థ చట్టం ప్రకారం ఏవైతే హామీలు ఉన్నాయో, ఏదైనా హామీలు ఇచ్చాయో ఆ విభజన హామీలు నెరవేర్చాలి. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. వారందరూ కూడా నిరసన తెలియజేస్తున్న ప్రజెంట్ మనతో ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు శుంకర పద్మశ్రీ గారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. మేడం, చెప్పండి, ముందుగా ఏపీ భవన్ లో ఈ నిరసన తెలియజేసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు, అయినప్పటికీ మీరు నిరసన తెలియజేస్తున్నారు. ఒక పక్కన ఆంధ్రుల ఆత్మగౌరవం అవమానించబడి, కించపరచబడి, నమ్మక ద్రోహం చేయబడినటువంటి ఆంధ్రులందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడానికి వచ్చాం. పర్మిషన్ ఎవరికి కావాలండి? ఎన్నాళ్ళు కూడా పర్మిషన్లు తీసుకుంటేనే అన్ని రకాల